ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीपा. వ్యాసుడు రచించినటువంటి మహాభారత మధ్యంలో రచించినటువంటి భగవద్గీత, అది పార్థుని నిబంధన మనకు లభించింది. అది దాని గురించి ఒక రెండు ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఈరోజు మాట్లాడుకోవాలి? ఈరోజు ఏంటి తెలుసా? గీతా జయంతి. ఈ భగవంతుడు మనకు స్వయంగా మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడికి నిమిత్తం చేసుకొని అర్జునుడి ద్వారా లోక కళ్యాణం గురించి మనందరికీ నేర్పినటువంటి భగవద్గీత ఈరోజు అవతరించింది. భగవద్గీతకు కూడా ఒక విశేషత ఏముంది అని అంటే, అన్నిటికీ జయంతి జరిపినట్టుగా భగవద్గీత కూడా జయంతి జరుగుతుంది. అది ఎందుకు అట్లా చేస్తారు అని కూడా ఒకసారి విచారం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే, దాని లోపల భగవద్గీత అది పుస్తకం కదా. అదే రామకృష్ణుల అవతారము అని అంటే వాళ్ళు మహాపురుషులు అవతరించిండు ఇట్లా మళ్ళీ వాళ్ళు నిర్యాణం పొందిరు. ఆ విధంగా జయంతి ఇవి జరుగుతుంటాయి. మరి భగవద్గీతకి ఎట్లా చేస్తున్నారు? అది ఇప్పటికి కూడా మనకు అందరితోటి మాట్లాడుతుంది. పార్థాయ ప్రతిబోధితం. వ్యాసుడు మనకు చెప్తుండు ఇవాళ. అంటే నిత్య నూతనం ఉంది, చైతన్యం ఉంది, ఎప్పటికి ఉంటుంది, అది ఉంటుంది. అందు గురించి ఆ బర్త్డేలు మనం ఎప్పుడు చేయాలి? బర్త్డే అంటాం కదా, ఇదే గీతా జయంతి. అంటే ఈరోజు భగవద్గీత పుట్టింది, మనతో మాట్లాడుతుంది, మనకు చెప్తుంది ధర్మరక్షణ చెయ్యండి, ధర్మరక్షణ చెయ్యండి, ధర్మాన్ని గురించి పాటుపడండి. ఏంది? అహింస పరమో ధర్మ, ధర్మో హింస తథైవచ. ఇది అహింస పరమో ధర్మము వాస్తవమే, ధర్మమే. కానీ ఏమంటే ధర్మో హింస తథైవచ అంటే ఎప్పుడైతే ధర్మము గ్లాని కలుగుతుంటుందో దాన్ని చూసుకుంటూ ఉంటారు కదా, అది ఆ విధంగా చూడడం ద్వారా ఏమైంది అని అంటే, మనకు ఇప్పుడు మన దగ్గర మన మీద అధర్మం జరుగుతుంది. ఇవాళ చాలా అధర్మం ఉంది. ఇవాళ మనం ఒక మాట చెప్పుకోవాలి, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 75 ఏళ్ళ క్రితం వచ్చింది. ఇవాళ కూడా ధర్మస్థాపన కాదు మనది. ఇప్పటికి కూడా మనము సెక్యులరిజం పేరు మీద మోసపోతూనే ఉన్నాము. మన ధర్మం మనం పాటించలేము. మన ధర్మంలోకి మన హిందువులను ఇతర మతాలను మత మార్పులు చేస్తూ ఉంటారు. కానీ మనం అప్పుడు మాట్లాడము. ఏమన్నా అంటే సెక్యులరిజం మాట వస్తుంది మనకు. ఒకటి సెక్యులరిజం ఉంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎటన్నా పోతారు. అరే వాళ్ళు ఎటన్నా పోతే మనం ఊకోవద్దు, అది పాపం, నరకం పోతుంది. అది వాళ్ళు ఎటన్నా పోతే మనం ఊకోవద్దు. అదే ధర్మహింస తథైవచ. వాళ్ళని మనం ఏమి చేస్తాను కూడా వెనక ముందు చేయద్దు. ఏమంటాడు? అధర్మం మన అహింస పరమో ధర్మ అని చేతులు దండం పెట్టి మనం కూర్చున్నాం అనుకో, విధర్మీయులు వస్తారు,
మన మత మార్పులు చేస్తుంటారు, మనోళ్ళు ఇంకో ధర్మంలో పడుతుంటారు. మనం ఏమంటాం కదంటే వాళ్ళు కానూన్ ఇచ్చింది, చట్టం ఇచ్చింది, ఆధారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, దునియా కథలు పడుతున్నారు. ఇంత పొడుగు లంబ భాష నేను చేయదలుచుకోలేదు. ఈరోజు కూడా సంకల్పం చేసుకోవాలంటున్నాను. నేను గీతా జయంతి ఉన్నది, కానీ మన ధర్మం రక్షించడానికి మనం ఏం చేయాలి? ధర్మం రక్షించడానికి ఆ ధర్మహింస తథైవచ అంటే మేము ఈరోజు ఒకటి సంకల్పం చేస్తున్నాము. అంటే ఏంటంటే మా ధర్మాన్ని రక్షించడానికి మేము హింస చేసడానికి కూడా వెనుక రాము, ఇది మేము సిద్ధంగా ఉన్నాము అని మనం సంకల్పం చేయాలి. లేకుంటే మనకు నరక ప్రాప్తి అవుతుంది. ఇంకొకటి ఏమంటారు, ఎప్పుడైతే మనకు దీంట్లో ఏమంటాడు అది చేస్తే మనకి ఏ విధంగా హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా మోక్షసేమయం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఈ శంకరేశ్వరుడు చెప్తుండా లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీత లోపల 2వ అధ్యాయం లోపల 37 శ్లోకం లోపల ఏం చెప్పాడు? మీరు ఎప్పుడైతే మన మీద అధర్మం జరుగుతుంటుందో మనం మౌనంగా కూర్చుని ఉంటాం కదా, అంతకు పాపాత్మలు ఎవరు లేరు. ఏదో గాంధీ మహాత్ముని విషయంలో అహింస పరమో ధర్మాన్ని చెప్పిండు అని అంటారు, కానీ నేను దాన్ని సమర్థించుకోలేదు. నేను గాడ్సే జిందాబాద్ అని పాట కూడా రాసింది. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తున్న సంకల్పం చేసుకొని, ఇవాళ గీతా జయంతి ఉంది కదా, మేము ధర్మాన్ని రక్షించుటకై గాడ్సే జిందాబాద్ అంటే మనం సంకల్పం చేయరు అందరూ. అది మన ధర్మానికి మీద ఎటువంటి గ్లాని కలిగినా అని మేము ఎటువంటి హింస కూడా వెనుకాడబోము అని సంకల్పం చేయాలి అందరం మనం ఈరోజు. ఎందుకంటే మనము మన ధర్మాన్ని రక్షించుకోవాల్సింది. గోమాతను రక్షించుకోవాలి, భారతమాతను రక్షించుకోవాలి, మన యొక్క ఆడబిడ్డలను విధర్మీలు మత మార్పిడి చేసి వేరే ధర్మాలకు తీసుకుపోతున్నారు. దాని గురించి మేము దేనికైనా తెగిస్తే హింస అధర్మం జరిగినప్పుడు మేము ఊరుకోము, మా మీద అన్యాయం జరిగితే మేము ఊరుకోము, హింస చేస్తాను కూడా వెనకాడం మేమని ఈ విధంగా మాట్లాడే సంకల్పం చేయాలి. ఈ విధంగా గీతా జయంతి జరుపుతుంది. గీతా జయంతి బాగా సరళ చేసింది, మనల్ని విధర్మీలు పరిపాలించిండు, మనకు ఏదో నేర్పిండ్రు. తర్వాత గాంధీ మహాత్ముడు వచ్చిన అహింస పరమ ధర్మాన్ని నేర్పిండు, ఆ దాన్ని మనం పట్టుకున్నాం. కానీ అదేమి కాదు, హింస చేయడము శ్రీకృష్ణుడు చెప్పిండు. ఈ హింస చేయడం లోపల నీ యొక్క ప్రాణాలు పోయినాడు స్వర్గం పోతావు, చెయ్యకపోతే ధర్మయుద్ధం చేయకపోతే మాత్రం నరకం పోతావు అని చెప్పిండు. కాబట్టి మనము ఈ గీతా జయంతి సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు అంటున్నా నేను, మతాలు కులాలు అన్నీ కాదు, ఈ దేశానికి ధర్మం ఒక్కటే ఉంటుంది అందరికీ. ఆ ధర్మాన్ని రక్షించడానికి మనము ఈ రాక్షసులను మొదటి నుంచి రామకృష్ణుడు కూడా అదే పని చేసిండు. హింస చేయండి, ఈ రాక్షసులందరూ చంపలేదు, చచ్చిపోలేదు, వాళ్ళందరూ చంపే ధర్మ స్థాపన చేసిండు మహాభారత యుద్ధం కూడా. ఇదంతా మనం ఎక్కువ భయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఒకటే, మన మీద అధర్మం జరుగుతుంది, మేము ధర్మరక్షణ గురించి మేము హింస చేయడానికి కూడా వెనకాడము అని ఈ గీతా జయంతి సందర్భంగా మనం అందరం సంకల్పం చేసుకోవాలి. ఇది చెప్తున్నాం. ఇది ఇక్కడ మనం దీని గురించి తెలుసుకోవాల్సింది ఎవరు చెప్పిర్రు అని అంటే నాకు కృష్ణుడు చెప్పిండు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసేమయం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేయమని అంటే అయ్యా మేము అహింస మార్గంలో ఉన్నాం, మేము యుద్ధంలోకి వచ్చేసినా మమ్మల్ని చంపుకోనా? అట్లా కాదు. యుద్ధం చేయమని అంటే మనం కూడా ధర్మ యుద్ధంలో కూడా దేనైనా మనం హత్యారాలు పట్టుకొని మనం యుద్ధానికి పోతాం. అక్కడ మనం వెనక రాము. ఎందుకు? ధర్మానికి హాని జరుగుతుంది. ఒకవేళ మనం చేయకపోతే మనం పాపాత్మలు వెళ్తే నరకం పోతాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత ద్వారా రోజు భగవద్గీత చదువుతాం, గీతాపారాయణ చేయాలి. గీతాపారాయణ చేస్తే కూడా మీకు చెప్తున్న ఈ సందర్భం జ్ఞాపకం ఉంచుకొని గీత రోజు చదవడం ఏమైతే మానసిక బలం పెరుగుతుంది. ధర్మం రక్షించడానికి మనం మా క్షుద్రం హృదయం ధర్మాలు తక్కువ తప నీ హృదయంలో ఉన్న దుర్బలత్వం తొలగిపోయి నీకు ధర్మాన్ని రక్షించడానికి మనోబలం పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది. ఈ విధంగా మనం ముంగడిపోగలుగుతాం. అందుగురించి రోజు భగవద్గీత చదవాలి. నేను పోయిన సంవత్సరం చెప్పిన అందరికీ హనుమాన్ చాలీసా చదివింది, పిల్లలకు భగవద్గీత చదివింది, రామాయణం చదివింది. కానీ చదివిపించి అది మనము ఇట్లా చెప్పుకుంటూ ఓడు దాంట్లో ఏదో డైవర్ట్ చేయాలి ధర్మాన్ని. అంటే ఎట్లా అయిపోయింది? అహింస పరమో ధర్మం అనుకుంటా అంత చెప్పేసేసి 75 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరం RS సంఘం కూడా పెట్టి మనకు 100 ఏళ్ళు అవుతుంది.
కానీ ఇప్పటి వరకు కూడా మన ధర్మము మన ధర్మాన్ని మనం రక్షించలేకపోతున్నాం. మన గోమాతను తీసుకుపోయి కబేలకు అమ్మేసిస్తున్నారు, మనం అమ్ముతున్నాం, వాళ్ళ అందరు కోసుక తింటున్నారు. ఇది అధర్మం. ఇది మన ఆడబిడ్డలను పోయిన అత్యాచారాలు జరుగుతున్నాయి, తర్వాత మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. ఇదంతా అధర్మం. దీని గురించి ఎప్పుడు పోరాటం చేస్తాం? ఎప్పుడు దాని గురించి మనం అందు గురించి ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేయాలి. ఇంకొక పాట పాడి వినిపిస్తే నేను మంచిగా అనిపించింది, నాకు అందరూ ఉల్లాసంగా అనిపిస్తుంది. అందు గురించి గాడ్సే గురించి ఒక పాట పాడతాను నేను. ఎందుకు ఇట్లా ఏంటి అంటే, మన గాడ్సే మహాత్మా గాంధీకి ధన్యవాదాలు చెప్పచ్చు. ఎందుకు అంటే అతను స్వతంత్ర పోరాటం చేసిండు. కానీ చేసినప్పుడు ఏం చేసిండు అతను అంటారు, అతను ఎప్పుడైతే మనం అధర్మం మన మీద ఎత్తుండో అక్కడ మౌనంగా ఉన్నాడు. అందు గురించి ఆయన తెలివికి ధన్యవాదాలు చెప్పచ్చు, అన్నీ చేయొచ్చు. ఆయన మహాత్ముడు అనకున్నా కానీ ఆయన చేసిన పని మనమందరం అతన్ని అంత పెద్ద తప్పు పట్టవలసిన లేదు. కానీ ఎప్పుడైతే అతనికి బాగా పేరు వచ్చేసిందో, ఈ పేరు వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇంకోళ్ళు ఏమన్నా అంటే నాకు పేరు పోతుంది అని ఏం చేసిండు అంటే మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను తెలియక కాదు, తెలిసి మౌనంగా ఉన్నాడు. అందుకే నరకం పోయిండు, అతన్ని గాడ్సే చంపేసేసాడు. అందుకే గాడ్సే జిందాబాద్ అని ఒక పాట రాసిన, ఆ పాట మనం ఈ సందర్భంగా ఇక ఏంటంటే నేను ఈరోజు నాకు ఇట్లా ఒకటి ఉల్లాసం వచ్చింది, అందు గురించి మీతో చెప్తున్నా. కానీ ఈ సందర్భంగా మాత్రం మనం ఒక పని చేయాలి. ఏం పని చేస్తారు మీరు అని అంటే, మనము ఇది మన ధర్మ రక్షణ చేయడానికి అయింది ఈ అహింస పరమో ధర్మం అనే సిద్ధాంతాన్ని మనం పాటిస్తూ, అహింస పరమో ధర్మం అంటే ఏంటి అని అంటే, మనము అనవసరంగా అమాయకులైన ప్రాణులు కోసుక తింటాం. ఈ వీటిని కోసుక తినడం అహింస సిద్ధాంతం కింద వస్తాయి. అన్యాయంగా ఒకరిని కొట్టినమనుకో, ఒకరిని హింసించినమనుకో, ప్రాణులు హింసించినమనుకో, అది అహింస పరమో ధర్మం అంటారు. కానీ ఎప్పుడైతే మనకు ఇది జరుగుతుందో, ధర్మో హింస తథైవచ అంటే ధర్మాన్ని రక్షించడానికి హింస చేస్తే తప్పు లేదు. ఈ విధంగా చేస్తే హింస చేస్తే తప్పు. అంటే అనవసరం ఒక ప్రాణిని కోసుకు తిన్నామంటే అది తప్పు. కానీ ధర్మరక్షణకి హింస చేస్తే మనిషిని చెప్పినా తప్పు లేదు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఈ విధంగా సంకల్పం చేయాలి. అందుకే గాడ్సే ఏం చేసిండు అంటే గాంధీని చంపేసిండు. అందుకే ఇంకొకటి ఏం కారణం లేదు. అతనికి గాంధీకి పగ కాదు, గాంధీని చంపాలని కాదు, అతను తెలివిలేదని కాదు, భగవద్గీత పట్టుకొని తిరిగిండు అతను. కానీ ఏం చేసిండు అని అంటే, తను అప్పుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం ఉండే వరకు అంటే గాడ్సేకు నచ్చలేదు. అరే అధర్మం అవుతుంది, మన దేశాన్ని ముక్కలు చేసి పడేసేసారు. తర్వాత ఇంకా మీదికెళ్ళి అత్యాచారాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, దేశమంతా అల్లకల్లోం చేసి పడేస్తున్నారు. గాంధీజీ ఒక్క మాట మాట్లాడినట్టేదండి, అలా అంత డొల్లి ఆగిపోద్ది. కానీ ఈయన మౌనం కూకున్నాడు. అందు గురించి నేను ఆ పాట రాశాను. గర్జించి పాడండి గాడ్సేను కొలవండి, గర్జించి పాడండి గాడ్సేను కొలవండి, చరిత్రను చదవండి చమత్కారముందండి, చరిత్రను చదవండి చమత్కారముందండి. నిజము నిగ్గు తేల్చలేమి కలముకేమి విలవండి, నిజము నిగ్గు తేల్చలే కలముకేమి విలవండి, రవి కాంచకున్నను కవి కాంచునానండి. గాడ్సే जिंदाबाद नाथुराम अमर है, गाडसे जिंदाबाद नाथुराम अमर है. ఆత్మబోధ వినండి అవకాశముందండి, ఆత్మబోధ వినండి అవకాశముందండి. అహింసా మార్గమని అదరగొట్టి ఊదకండి, అహింసా మార్గమని అదరగొట్టి ఊదకండి. ఈ అహింసా మార్గం అనుకోని దాన్ని పెద్ద ప్రతిపాదన చేయొచ్చు. ఎప్పుడైతే మనము ధర్మం రక్షించడానికి హింస చేస్తామో అది కూడా అహింసతోనే సమానం, అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది, దాంతో స్వర్గం పోతాం. అందు గురించి అహింసా మార్గమని అదరగొట్టి ఊదకండి, పక్షపాతి ఎన్నడూ ప్రజాపిత కాదండి. పక్షపాతం చేయదు ధర్మం రూపున. నువ్వు చేస్తే ధర్మం, నేను చేస్తే అధర్మం, అది కాదు. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే.
పక్షపాతి ఎన్నడూ ప్రజాపిత కాదండి, అన్వేషణ చేయండి ఆత్మరాముడతడండి. ఆత్మబోధ విన్నాడు గాడ్సే. అన్వేషణ చేయండి అన్వేషణ చేయండి ఆత్మరాముడతడండి. గాడ్సే ఆత్మబోధ వించేసిండు. గాడ్సే జిందాబాద్ నాతూరామ్ అమర్ హై, గాడ్సే జిందాబాద్ నాతూరామ్ అమర్ హై. మతాలు వేరైన మనిషి ఒక్కటేనండి. నేను మొదలు కూడా చెప్పిన, భారతీయులందరూ ఒక్కటే, ఇంకా వేరు కానే కాదు. భారతీయులు కాదు, సృష్టి మీద ఉన్న ప్రాణులంతా ఒక్కటే. ఇది తెలుసుకోవాలంటే మనము ఏం చేయాలంటే అందరి మీద భక్తి ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానేశ్వర భక్తి ప్రేమ మీద జ్ఞానం కొద్దిగా వట్టటి జ్ఞానం ఏమో కలిగిస్తుంది. భక్తి లేదు, ప్రేమ లేదు, పక్షపాతం. మతాలు వేరైన మనుషులు ఒక్కటేనండి, దేశాన్ని విభజించుట అది హింసానండి, దేశాన్ని విభజించుట అది హింసానండి. కాష్టాలు కాలుతుంటే కళ్ళు లేవానండి, కాష్టాలు కాలుతుంటే కళ్ళు లేవానండి. శరణార్థుల రక్షించని గాంధీదేవి మనసండి. గీతా జయంతి సందర్భంగా గిదేం పాట రాస్తున్నావు, గిదేం పాట చెప్తున్నావు అనుకునేరు. శరణార్థులు పాకిస్తాన్ నుంచి హిందువులు చాలామంది వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ మీద అది అన్యాయం జరుగుతుంటే గాంధీ చూసి చూడనట్టున్నాడు. ఈ చరిత్ర చెప్తుంది. శరణార్థుల రక్షించని గాంధీదేవి మనసండి, గాడ్సే జిందాబాద్ నాతూరామ్ అమర్ హై, గాడ్సే జిందాబాద్ నాతూరామ్ అమర్ హై. దేశానికంటే మిన్న మనిషి కాదు ఆనండి. గాంధీ మహాత్ముడే, కానీ దేశానికంటే మిన్న కాదు, రామకృష్ణుల కంటే మిన్న కాదు. ఈ మనము ఉంచుకోలేదు. గాంధీనే నేను ఇప్పుడు ఇక్కడ ఏం అనదలుచుకోలేదు. గాంధీని కాల్ చేస్తే తప్పు కాదు ఆనండి, గాంధీని కాల్ చేస్తే తప్పు కాదు ఆనండి. ధర్మాన్ని రక్షించే మార్గమిదే ఆనండి, ధర్మాన్ని రక్షించే మార్గమిదే ఆనండి. అన్యాయం తప్పు మాట్లాడితే సంపేత తప్పులేదు. ఎందుకు తప్పులేదు అంటే అతను మాట్లాడిన మాట ఎక్కువ మంది మీద వాడుతుంది, వాళ్ళందరూ కూడా అదే మాట సై అనుకుంటారు. అందుకని అతన్ని చంపేస్తే ఇంకా అతను మాట్లాడుకుంటే బంద్ అయిపోతే ఒడిసిపోద్ది. ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే ఆనండి, భీష్ముణ్ణి కూల్చినట్టు కాల్చినాడు ఆనండి. కౌరవులు అధర్మీయులు, వాళ్ళ పక్షంలో భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు ఏం పాపం లేదు, కానీ అయినా కానీ శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపించాడు. ఆ విధంగా గాంధీని చంపితే కూడా తప్పేం కాదు. అంత పెద్దగా తప్పుగా దాన్ని భావించేసి ఇట్లా తప్పు అనద్దు. అందు గురించి ఇక్కడ నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటి అనంటే, ఇలా గీతా జయంతి ఉంది, మనం గాడ్సే జిందాబాద్ అనకపోతే కూడా పాపం తగ్గుతుంది మనకు. నేను చెప్తున్నా, అందుగురించే గాడ్సే జిందాబాద్ అనండి. గాంధీజీని చంపడంలో తప్పు లేదు, ఎందుకంటే వేరే మార్గం ఏమి లేదు. ఆయన చెప్పితే అనుకోలేడు, ఆయన చెప్తే ఇంకెందుకు అనుకోలేడు. ఆయనకి బలం బాగుంది, భీష్ముడికి ఉన్నట్టు. భీష్ముడు ఒక్కడే కౌరవుల పక్షాన నిలబడ్డాడు. అప్పుడు మేము మంచిగా నేను చెప్పేదాన్ని కొద్దిగా డీప్గా అర్థం చేసుకొని విచారం చేయండి, వేరే పెద్దగా దీన్ని ఇది చేసుకోకూడదు. భీష్ముడికి ఏముంది, అతనికి ఇచ్చా మరణం ఉంది ఒకటి, తర్వాత ఏముంది అని అంటే అతను ఒక్కడే నిలబడితే మహాభారత యుద్ధంలో పాండవులు ఓడిపోతారు. అయితే ఏం చేయాలి, అతన్ని చంపాలి. ఎట్లా చంపాలి, ఎట్లా చంపినా ధర్మం అవుతుంది. అందుకే ఏం చేశాడంటే, కృష్ణుడు ఏం చేశాడంటే ఆయన శ్రీకాడిని పెట్టి చంపేసేసాడు. ఇదికంతే జరిగింది. ఎందుకంతే ఈయన ఎట్లా చెప్పినా ఈయనడు ఇప్పుడు ఈయనకి బలం బాగుంది, సపోర్ట్ బాగుంది, గవర్నమెంట్ ఉంది. నెహ్రూ చెప్తుండే ఈయన ఆడుతుండు, ఈయన ఆడినట్టే నడుస్తుంది. మరి అన్యాయం అయిపోతుంది కదా దేశానికి. అప్పటికే చాలా అన్యాయం జరిగిపోయింది, పాకిస్తాన్ విభజించేసారు. ఇదంతా ఏంది ఇంత అన్యాయం జరుగుడు? స్వతంత్రం వచ్చినాక ఇంక విభజించడం ఎందుకు చేస్తుంది? ఇవన్నీ కుట్రలు ఎందుకు జరిగింది? అందుగురించి ఏంటి అంటే గాడ్సే బాగా ఆలోచించుడు, అరే ఇదంతా ఏం లేదు, ఒక గాంధీని చంపేస్తే మాత్రం అప్పుడు మనం ముంగడికి పోవచ్చునని ఆయన చంపేసిండు. పారిపోలేదు అతను. అతను పారిపోవాలంటే పారిపోగలుగుతుండే, పారిపోయి దాగుంటే ఎక్కడైనా ఏమైనా అయిపోతుండే, తప్పించుకోలేదు.
నేనే చంపినా ధైర్యంగా అతను చేసింది నాకు అన్యాయంగా అనిపించింది, అన్యాయం పక్షాన అధర్మం పక్షం ఉన్నాడని ఈ ధర్మం కాదని చంపేసేసాడు నేనని అతను సిద్ధంగా ఉన్నాడు. అయితే అందు గురించి ఏంటంటే మన చట్టం మన కానూని ఏం చేసింది అనేది కాదు, ధర్మం ప్రకారంగా భగవంతుని యొక్క లెక్క ప్రకారంగా ఏంటంటే అతను అప్పుడే స్వర్గానికి వెళ్ళిపోయాడు అతను చేసింది. అందుకు భీష్ముణ్ణి కూర్చినట్టు కాల్చినాడు ఆనండి గాడ్సే జిందాబాద్ నాతు రామ్ అమర్ హై, గాడ్సే జిందాబాద్ నాతు రామ్ అమర్ హై. ఈ విధంగా ఈరోజు ధర్మరక్షణకై గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి ఒకసారి గీతా జయంతి సందర్భంగా అందరూ ఒక సంకల్పం చేసుకోవాలి, దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాము. अपना बहन बेटियों को बचाने के वास्ते देश धर्म को ఏ రకనే గోమాతను రక్షించడానికి మన యొక్క సంస్కృతి ధర్మాన్ని పునఃస్థాపితం చేసేసి పరమవైభవం తీసుకుపోయి హిందూ రాష్ట్రంగా మనం ప్రకటించుకోవడానికి మన అందరం మీరు సంకల్పం చేసుకొని మన ధర్మ రక్షణ చేస్తేనే మన భగవంతుడు మెచ్చుతారు. కానీ సరే మనం ఇవి చదివితే ఏమైతే అంటే మన మనసు శుద్ధి ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుస్తుంది. అందు గురించి ఎక్కువ చదవాలి. నేను అందుకే చెప్తా హనుమాన్ చాలీస బాగా చదువుకుని రయ్యా, రోగాలు పోతాయి, నొప్పులు పోతాయి, బలం వస్తుంది, బుద్ధి వస్తుంది, విద్య వస్తుంది, చాలా చెప్పిన నేను చెప్తూనే ఉన్నా ఇంకా కూడా. ఆ విధంగా చదవండి, బాగా చదివితే మీకు కూడా బుద్ధి వస్తుంది, బుద్ధి వస్తే మీరు కూడా మారుతారు. ఇదే ధర్మరక్షణ, ఇదే ఒకటే మాట, మన ఏం లేదు. ధర్మో హింస తథైవచ, ధర్మాన్ని రక్షించడానికి హింస చేసడానికి ఎందుకు రాకపోతే మాత్రం ధర్మం తొందరగా స్థాపన అయిపోద్ది. మనం మళ్ళా మన పునర్వైభవానికి వెళ్ళిపోతుంది మన దేశం. మళ్ళీ మన హిందూ రాష్ట్రంగా మనం ఉంచుకుంటాము. ప్రపంచానికే మనం దిశానిర్దేశం చేసేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది. తప్పకుండా ఇది సంభవమే. దీని గురించి మనందరం పాటుపడదాము. ఈ సందర్భంగా గీతా జయంతి సందర్భంగా మళ్ళొకసారి రామకృష్ణులకు ప్రణామాలు చేసి ఆ రామకృష్ణుల మీద భగవద్గీత మీద ఒట్టు పెట్టేసేసి మేము ధర్మరక్షణకై పాటు పడతాము, ధర్మరక్షణకు హింస చేస్తాను కూడా వెనుకాడము అని సంకల్పం చేసుకుందాం. గీతా జయంతిని మంచిగా జరుపుకుందాం. భగవద్గీతను అందరూ ఇవాళ సామూహికంగా పఠన చేద్దాం. అందరం కలిసి ఆ భగవంతుని భజన చేసి జీవితంలో కూడా కృతార్థులం అయిపోదాము. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని మనకు బోధించినట్టు గీత బోధించినట్టు మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకొని పరంలో కూడా మోక్షాన్ని పొందుదాము. ఈ విధంగా అందరికీ కూడా మీకు కూడా నా తరపు నుంచి వెళ్ళి నేను భగవంతుని కూడా ప్రార్థన చేస్తా. ఎవడై అధర్మాన్ని గురించి ధర్మాన్ని రక్షించడానికి ఎవరైతే హింస చేస్తారో వాళ్ళందరినీ భగవంతుడు వాళ్ళకు మనబలం ఇచ్చేసేసి వాళ్ళని జీవితంలో అన్ని తీరులా ఏములో కూడా పరం లోపల సుఖాన్ని సంతోషాన్ని కలిగించాలని ఆశిస్తూ ఇది నేను ముగిస్తున్నా. హరి ఓం తత్సత్. అందుకే ఈ వీడియో చేసిన. ఈ వీడియోను మీరు శ్రద్ధగా విని చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తాం. బోలో శ్రీకృష్ణ భగవానికి జై, రాజాది రామచంద్ర భగవానికి జై, पवन सूत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो रे भाई सब संतन की जय, सद्गुरुदेव विठल महाराज की जय. నేను గురు చరణాలకే ఈ వీడియో అర్పణ చేస్తున్నా. హరి ఓం తత్సత్.